చూడండి దీంట్లో స్వీట్ అంతా నిండిపోయింది. ఇది మామిడి పండుతో స్వీట్ చపాతి రెడీ అయ్యింది. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. సీజన్లో ఎక్కువగా చేసుకోవచ్చు. ఇది చాలా స్వీటు, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలకి ఇష్టంగా తింటారు. ఈ పేస్ట్ కింద అంటుకోకుండా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మనకు స్వీట్కి సరిపడేంత బెల్లం వేసుకోవాలి. ఈసారి బెల్లంతో చేస్తున్నా, ఎప్పుడైనా చక్కెరతో చేసేది. ఇది దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఇందులో 1/2 స్పూను సాల్ట్, సోడా, కొద్దిగా ఆయిల్. పిండి ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పూరి పిండిలాగా చేసుకోవాలి, ముద్దలా చేసుకోవాలి. పిండి ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి, నానేంత వరకు. చపాతీ చేసుకొని మామిడి పండు బెల్లంతో రెడీ చేసిన ఈ జామును ఈ చపాతీకి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా రోల్ చేయాలి. ఇలా రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. మనం రెడీ చేసి పెట్టుకున్న వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంటే లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. ఈ స్వీటు చాలా బాగుంటుంది, ఎందుకంటే మామిడి పండు బెల్లము ఉంది కాబట్టి. మంచి కలర్ వచ్చేసింది. తీసి పక్కన పెట్టుకోవాలి. మామిడి పండు స్వీట్ చపాతీ రోలు చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇది చిన్నపిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది.